శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాసులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే, సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు 2వ స్థానం ప్రారంభంలో 18 తర్వాత 3వ స్థానంలోకి వెళుతున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. బుధుడు మట్టుకు 4, 5, 6 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 3వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు 11వ స్థానంలో యోగప్రదంగా ఉన్నాడు. రాహువు 10వ స్థానంలో ప్రతికూలం, కేతువు 4వ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి యొక్క ప్రభావము, ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే, సూర్యుడి మూలకంగా కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, మీరు చేస్తూ ఉన్నటువంటి పనులపైన ఇతరుల యొక్క ప్రభావము ఉండేటువంటి అవకాశము ఉంది. వ్యవహారాలను చాలా జాగ్రత్తగా మీరు కనిపెడుతూ వాటిపై మనస్సు నిలిపి మీరు చేయడం చాలా అవసరము. పిల్లల విషయంలో, సంతానం విషయంలో, మీరు చదువుతున్నటువంటి చదువు విషయం లోపల కూడాను శుభ ఫలితాలు ఒక పక్కన ఉన్నప్పటికీ మీరు వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటిది చాలా అత్యవసరము. ఇకపోతే మాటల లోపల సంయమనము, ఓపిక చాలా అవసరము. కుజుడి యొక్క ప్రభావము ఉంది ప్రారంభంలో కనుక అనవసరమైనటువంటి మాటల మూలకంగా కొంత భేదాభిప్రాయాలు, కలహాలు ఇలాంటివి మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా మీరు మాటలను వాడండి. ఇకపోతే 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు 18వ తారీఖు నుండి. ఇది చాలా మీకు అనుకూలమైనటువంటి సంచారము.
తద్వారా మీరు కొన్ని విషయాలలో ధైర్యంతో సాహసంతో మీరు ముందుకు వెళ్తారు. ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. ఇకపోతే వ్యాపారస్తులు ముఖ్యంగా ఆస్తి విషయం లోపల కానివ్వండి, చేస్తూ ఉన్నటువంటి వ్యాపార విషయం లోపల కానివ్వండి, డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వాహన క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వాళ్ళు, టూరిజంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే పెట్టుబడులకు మట్టుకు అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతుంది ఈ సెప్టెంబర్ మాసము. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి ఉద్యోగులు ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఇకపోతే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కొరకై మీరు ఇంకా మనస్సు నిలిపి పనులు చేస్తూ ఉండాలి. ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మాటలకు దూరంగా ఉండడం చాలా అవసరము. ఇకపోతే దీర్ఘకాల లాభాలు కనబడుతున్నాయి. శనీశ్వరుడి మూలకంగా పెద్దల సహాయ సహకారాలు అందుతాయి మీకు. తద్వారా మీరు పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా, మీరు చేస్తూ ఉన్నటువంటి ఎఫర్ట్స్ మూలకంగా మీకు మంచి ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. అయితే కేతు మూలకంగా కొంత అన్సర్టనిటీ, అశాంతి కూడాను కనబడుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికై మీరు చేస్తూ ఉన్నటువంటి పనుల లోపల ఏకాగ్రతతో మీరు ముందుకు వెళ్ళడం అవసరము. ఉద్యోగస్తులకు అధికారులతో ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని విస్తరణ కొరకై ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇకపోతే వివాహం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కుటుంబము, ఆత్మీయులు, సోదరులు, దగ్గరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. సంబంధాలు ముందుకు కొనసాగే అవకాశం ఉంది. సంతానం ద్వారా సంతోషం కలుగుతుంది. భూమి, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశము. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు మట్టుకు చాలా అవసరము. మిత్రుల యొక్క సహాయం లభిస్తుంది మీకు. ధార్మిక కార్యక్రమాలకు వెళతారు, హాజరవుతారు. ఇలా వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో స్థిరంగా ప్రోగ్రెస్ కనబడుతుంది. క్రమేపీ మీకు ఒక మంచి స్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లాభాల బాటలో మీరు ప్రయాణం చేస్తారు. కుటుంబంలో అందరి యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు అందుతాయి. కనుక వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం బాగా కలిసి వస్తుంది. మీరు దీన్ని సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే, ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. భూమికి నమస్కారం చేసుకోండి. మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని
ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. అర్ఘ్య ప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం గనక సూర్య భగవాను మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరం. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుడిని మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అమ్మవారిని దర్శించుకోండి. గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.